ఒక్కరోజు తగినంత నిద్ర లేకపోతే ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. మైండ్ మన కంట్రోల్లో ఉండదు. ఎక్కడ ఛాన్స్ దొరికితే ఓ కునుకు తీయాలి అనిపిస్తుంది. అలాంటిది రోజులు కాదు, వారాలు కాదు, నెలలు, అంతకంటే కాదు, ఏకంగా ఏళ్ల తరబడి నిద్ర లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఎక్కడో విదేశాల్లో కాదు, మన దేశంలోనే అలాంటి వింత మనుషులు ఉన్నారు. వాళ్ళ జీవనాన్ని ఓసారి చూద్దాం. కొందరికి లైట్ ఉండే నిద్ర పట్టదు, మరికొందరికి శబ్దాలు వినిపిస్తే నిద్ర పట్టదు, ఇంకొందరికి గంట 2 గంటల కంటే నిద్ర రాదు, మరికొందరు పడుకుంటే వాళ్ళని లేపటానికి తల ప్రాణం తోకకొస్తుంది. అలాంటి వారిని కుంభకర్ణుడి నిద్ర అంటారు. ఇలాంటి వారందరినీ మీరు చూసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే మనుషులు తీరే సపరేట్. వీళ్ళు నిద్రపోయి సంవత్సరాలు దాటింది. ఒకరోజు నిద్రపోకుంటేనే తల బరువుగా అనిపిస్తూ ఉంటుంది, కళ్ళు ఎర్రబడతాయి, మరికొందరికి తలనొప్పి వచ్చేస్తుంది. ఇలా నిద్ర తక్కువైన వాళ్ళు పడే బాధలు మీరు రోజు చూస్తూనే ఉంటారు, మీరు అనుభవిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు మీకు పరిచయం చేసే వాళ్ళ లెక్క వేరు. వీళ్ళకి నిద్ర పట్టకపోవటం అనేది జబ్బు కాదు, వాళ్ళు కొన్నాళ్లుగా చేస్తున్న ప్రాక్టీస్. అయితే నిద్రపోని కారణంగా వచ్చే వ్యాధులు కూడా వారికి లేవని వైద్యులు చెబుతున్నారు. మరి ఎలా జీవిస్తున్నారు అంటే ఆ వైద్యులకే తెలియాలి. వియత్నాంకి చెందిన 49 ఏళ్ల గుయెన్ ఎన్ గక్ మైకిమ్ 30 ఏళ్లుగా నిద్రపోలేదట. నిద్రలేమి కారణంగా ఆమెకు ఎలాంటి వ్యాధులు లేవు. కొన్నేళ్ల క్రితం ప్రాక్టీస్ చేయడం ద్వారా అలా నిద్ర లేకుండా జీవించడం అలవాటైపోయింది అంటారు ఆమె. ఈమె పేరు కూడా మర్చిపోయిన స్థానికులు నిద్రపోని మహిళ టైలర్ గారే గుర్తుపెట్టుకున్నారు. రోజు రాత్రి పొద్దుపోయే వరకు చదవటం ఇష్టం. ఆమెకి టైలరింగ్ అంటే చాలా ఇష్టం కాబట్టి బట్టలు కుట్టడానికి రాత్రి ఆలస్యంగా నిద్రలేచేది. అలా కొన్ని రోజులు నిద్రపోకుండా పనిచేయటం శరీరానికి అలవాటు చేసింది. అలా రోజులు కాస్త వారాలు, వారాలు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలు అయ్యాయి. దీంతో ఆమె శరీరం, కళ్ళు నిద్రపోకుండా సర్దుకుపోయాయి అని చెప్పారు. చైనాకి చెందిన జియానింగ్ అనే మహిళ కూడా 30 ఏళ్ల నుంచి నిద్ర లేకుండా జీవిస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 40 ఏళ్లు దాటింది. చిన్నప్పుడు తప్ప బుద్ధి వచ్చిన తర్వాత ఏనాడు ఆ మహిళ నిద్రపోలేదట. ఆమెకు వివాహం జరిగి దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది. నిద్రపోవటం లేదని ఎంతోమంది వైద్యులని సంప్రదించారు. ప్రయోజనం లేకుండా పోయింది. తమకి అర్థం కావటం లేదని వైద్యులు చేతులెత్తేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి విదేశాల్లోనే కాదు, మన దేశంలో కూడా ఉన్నాడు. మధ్యప్రదేశ్కి చెందిన ఓ వ్యక్తి 50 ఏళ్ల నుంచి నిద్రపోకుండానే హాయిగా జీవిస్తున్నాడు. అతడే మోహన్ లాల్ ద్వివేది. మధ్యప్రదేశ్లోని రేవాకు చెందిన ఈయన రిటైర్డ్ జాయింట్ కలెక్టర్. వాళ్ళ తండ్రి, తాత కూడా రోజుకి 2-3 గంటలకి మించి నిద్రపోయేవారు కాదు. మోహన్ లాల్ కూడా మొదట్లో రోజుకి 3 గంటలు మాత్రమే నిద్రపోయేవాడు. 23 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత పూర్తిగా నిద్ర పట్టడం మానేసింది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అనే భయంతో కుటుంబ సభ్యులు అతడిని ముంబై, ఢిల్లీలోని వైద్యులకి కూడా చూపించారు. వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసి మందులు వాడించి ఫలితం లేకపోవడంతో చేతులెత్తేశారు. కుటుంబ సభ్యులు, వైద్యులు భయపడినట్లు మోహన్ లాల్కు ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తలేదు. ఆయన అందరిలాగానే ఆరోగ్యంగా ఉన్నారు. కనీసం కళ్ళు ఎర్రగా మారటం, మండినట్లు అనిపించడం కూడా ఉండదు అని మోహన్ చెబుతున్నారు. ఇదండి వీళ్ళ వరుస. వీళ్ళకి ఎంత ఖరీదైన మంచాలపై పడుకోబెట్టినా, ఎన్ని నిద్ర మాత్రలు ఇచ్చినా నిద్ర రావటం లేదని వైద్యులు చెబుతున్నారు. ఇది జన్యుపరమైన సమస్యగా వైద్యులు చెబుతున్నారు. ఇది వీళ్ళ ప్రత్యేకమని, ఇంకా ఎవరైనా ఇలాంటి ప్రయత్నాలు చేస్తే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. ప్రతి మనిషికి కంటి నిండా నిద్ర ఉండాల్సిందే అంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.